హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి వర్క్ బ్లౌజులు డీప్ ఇచ్చినప్పుడు చిన్న సైజు వాళ్ళకి డీప్ తగ్గించి వాళ్ళ సైజుకి ఎలా కుట్టుకోవాలి ఏంటనేది చూద్దామండి. ఈ బ్లౌజ్ అయితే అట్లానే కుట్టారు, బాగా డీప్ అయిపోయింది. ఇవి థ్రెడ్స్ పెట్టుకోదు, షోల్డర్స్ జారిపోతున్నాయి. మనకైతే మెజర్మెంట్కి ఇచ్చింది, ప్లస్ సరి చేయమని చెప్పి కూడా ఇచ్చింది, వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజు. మనమైతే ఈవిడదే బ్లౌజ్ కుడుతున్నాము. ఎలా కుట్టాలి ఏంటి, నెక్ తగ్గించి అనేది చూద్దాము. ఇదైతే అటువైపు వర్క్ ఉన్న వైపు కాకుండా లోపల వైపు తిప్పేసుకుని రెండు ఈక్వల్గా పెట్టేసుకుని ఒకదాని వైపు ఒకటి ఉండేలా అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే నెక్ ఎంత ఇచ్చారో మెజర్మెంట్ తీసుకొని 3 ఇంచెస్ దాకా ఉంది. 30 సైజుకి 3 ఇంచెస్ అంటే ఇప్పుడు చాలా బాగా డీప్ అయిపోతుంది. ఆవిడ థ్రెడ్స్ కూడా పెట్టుకోదు కదా పెద్ద ఆవిడ. దీన్ని ఎలా మనం వాళ్ళ సైజుకి తగ్గించుకోవాలో చూద్దాము. ఈవిడికైతే మామూలుగా అయితే 2 ఇంచెస్ లైనింగ్ మీద తీసుకుంటాను, 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తాను. ఆ 1/2 ఇంచ్ ఖర్చు పోయిన తర్వాత 4.5 అయితే నెక్ సైజ్ వస్తుంది. ఇప్పుడైతే డైరెక్ట్ ఇక్కడ 2.5 తీసుకోవాలి, వర్క్ వెంబడే వెళ్తుంది కాబట్టి ఆ 2.5కి మార్క్ చేసుకుంటే ఇక్కడ మిగిలింది మనకి ఎక్స్ట్రా ఉన్నట్టు అనమాట. నెక్కకి దగ్గర 1 ఇంచ్ దాకా ఎక్స్ట్రా ఉంది. ఈ 1 ఇంచెస్కి ఇట్లా గీత గీసేసుకుంటే మనం ఇక్కడ దాని మీద అట్లా కుట్టేసేసుకోవాలి. కుట్టేసేసుకుని తిప్పేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఆ కుట్టిని మిడిల్లో పెట్టుకుని ఇంకా మనం నెక్ వెంబడే కుట్టుకుని తిప్పుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకా క్లియర్గా కావాలంటే మీకు నేను లాంగ్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెట్టాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.